ఫ్రెండ్స్, తక్కువ బడ్జెట్లో తక్కువ ప్లేస్లో ఒక కబోర్డ్ అయితే ఇక్కడ సెట్ చేస్తున్నామండి. సిమెంట్ సెల్వ్స్ వేసి ఈ కబోర్డ్ అయితే సెట్ చేయడం జరుగుతుంది. 1/2 ఇంచ్ మందంతో అడ్డబల్లలు వేస్తున్నాము. 1 ఇంచ్ మందంతో నిలుపు బల్లలు అయితే వేస్తున్నామండి. ఇక్కడ రెడ్ బ్రిక్ అయితే యూజ్ చేయకుండా ఈ బల్లలు వేసి కబోర్డ్ అయితే సెట్ చేస్తున్నాము. మెయిన్ బెడ్రూమ్ సంబంధించిన కబోర్డ్ అండి ఇది. అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడంతో అక్కడ ప్లేస్ అయితే మనకి చాలా తక్కువైతే వచ్చింది. మనం రెడ్ బ్రిక్ యూజ్ చేసి ఉంటే కనుక ఇంకా ప్లేస్ అయితే తగ్గిపోతుంది. వీటికి నెక్స్ట్ వుడ్తో కబోర్డ్ అయితే చేయడమే జరుగుతుందండి. అయితే వాటికి సరిపోయే విధంగానే ఈ కబోర్డ్ అయితే సెట్ చేస్తున్నాము. మొత్తం అన్ని కూడా సమభాగాలుగా చేసుకున్నాము. పైనుంచి కిందికి 14 ఇంచెస్ అయితే తీసుకున్నాము. లోతు వచ్చేసి 16 ఇంచులు. నార్మల్ కబోర్డ్ వచ్చేసి ఒక రోజు కట్టలు కట్టి నెక్స్ట్ డే అయితే ప్లాస్టింగ్ అయితే చేస్తాము. నెక్స్ట్ బల్లలు వేస్తాము. తర్వాత ఇవి ఫిట్ చేసి తర్వాత నెక్స్ట్ డే అయితే ఫినిషింగ్ అయితే చేయడమే జరుగుతుందండి. ఇది సుమారుగా మనకి ఒక 5 రోజుల పాటు కబోర్డ్ అయితే ఉంటుందండి. ఈ విధంగా మనం సిమెంట్ సెల్వ్స్ వేసుకుంటే కనుక ఒక 3 రోజుల్లో మనం ఒక కబోర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సిమెంట్ సెల్వ్స్ అయితే వేసుకుంటే కనుక ఫ్రెండ్స్, రూమ్ సైజుని బట్టి ఈ కబోర్డ్ లోతు అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ మేము 16 ఇంచులు అయితే తీసుకున్నాము. లోతు వచ్చేసి బెడ్రూమ్ సైజుని బట్టి ఈ లోతు అయితే తీసుకోవచ్చు. అయితే కాన్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 32 ఇంచుల చొప్పున తీసుకున్నాము. వుడ్తో కబోర్డ్ కట్టించుకున్నప్పుడు డబల్ డోర్ లెక్క వస్తాయండి. ఈ విధంగా మనం సెట్ చేసినాము. మనం ఏ కబోర్డ్ చేసినా కానీ బెడ్రూమ్ కబోర్డ్ లోతు వచ్చేసి 14 ఇంచుల నుంచి 24 ఇంచుల వరకు లోతు పెట్టుకోవచ్చు అండి. రూమ్ సైజుని బట్టి లోతు అయితే సెట్ చేసుకోవచ్చు. వీడియో పూర్తి వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.